భూమి దీన్ని తట్టుకోలేదు. ఇక్కడ నుంచొని చూస్తే ఆకాశం చాలా ప్రశాంతంగా కనబడుతుంది. స్టార్స్ అన్ని ఆకాశానికి అతికించిన స్టిక్కర్స్ లా కాన్స్టెంట్ గా ఉంటే, బట్ అసలు నిజం ఏంటంటే అంతరిక్షంలోని స్టార్స్ కొన్ని వందల కిలోమీటర్స్ స్పీడ్ తో మన గ్యాలక్సీ చుట్టూ తిరుగుతున్నాయి. సో మన సూర్యుడిని ఇంకో సూర్యుడు గుద్దే ఛాన్స్ ఉందా? లక్కీగా పాలపుంత చాలా పెద్దది. స్టార్స్ ఎలా పడితే అలా తిరగడానికి కావాల్సినంత ఖాళీ ఉంటుంది. కాబట్టి ఇంకో సూర్యుడు మనల్ని గుద్దే ఛాన్స్ తక్కువ. అయితే భూమిని నరకంగా మార్చడానికి వేరే సూర్యుడు గుద్దాల్సిన అవసరం లేదు. కొన్ని స్టార్స్ ఇప్పటికే మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. అయితే ఈ స్టార్స్ ఎంత డేంజరో అర్థం కావాలంటే మనం గ్రావిటీ గురించి మాట్లాడుకోవాలి. విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి గ్రావిటీ ఉంటుంది. అంటే గ్యాలక్సీస్ మధ్యలో ఉండే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ నుండి ఇటు మీ బాడీస్ లో ఉండే ఆటమ్స్ వరకు ప్రతి వస్తువుకి గ్రావిటీ ఉంటుంది. వస్తువు ఎంత పెద్దదైతే అంత ఎక్కువ మాస్ ఉంటుంది. ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత తక్కువ గ్రావిటీ ఉంటుంది. సో ఎక్కువ గ్రావిటీ ఉన్న పెద్ద వస్తువులు తక్కువ గ్రావిటీ ఉన్న వస్తువుల్ని దగ్గరికి లాగుతాయి. బేసిక్ గా ఇదంతా మీకు తెలుసు. కానీ గ్రావిటీ అనేది ఒక అంతం లేని శక్తి. ఒక వస్తువు నుండి దూరం పెరిగే కొద్దీ గ్రావిటీ ఎఫెక్ట్ తగ్గుతుందే తప్ప ఎప్పటికీ జీరో అవ్వదు. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్టార్ మీ బాడీలోని ఆటమ్ ని గ్రావిటీతో లాగుతుంది. కాకపోతే ఆ లాగే ఫోర్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసేంత పవర్ఫుల్ గా ఉండదు. అయితే ఆ స్టార్ మనకి దగ్గరగా ఉంటే కథ వేరుగా ఉంటుంది. అంత పెద్ద వస్తువు మనకి ఏమవుతుందో డిసైడ్ చేస్తుంది. అంటే దాని లోపలికి పడిపోతామా లేకపోతే దాని చుట్టూ ఒక గ్రహంలా తిరగాల? ఈ లెక్కలు వేయాలంటే కాంప్లెక్స్ ఆస్ట్రోడైనమిక్స్ అర్థం చేసుకోవాలి. బట్ ఈ రోజు మన టాపిక్ వేరు. మన సోలార్ సిస్టమ్ లో ఎక్కువ పదార్థం ఎక్కడుందంటారు? మన భూమి మీద, జూపిటర్ లోతుల్లోనా లేకపోతే అన్ని గ్రహాలు కలిపితే వస్తుందా? లేదు, మొత్తం సూర్యుడిలోనే ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే సోలార్ సిస్టమ్ లో 99.75% పదార్థమంతా సూర్యుడిలోనే ఉంది. సో దాని చుట్టూ ఏ వస్తువులు ఎలా తిరగాలో సూర్యుడే నిర్ణయిస్తాడు. కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు పుట్టినప్పుడు సోలార్ సిస్టమ్ ఒక భయంకర ప్రదేశంలా ఉండేది. గ్రహాలు పుట్టడానికి అనేక రాళ్లు వైలెంట్ గా గుద్దుకున్నాయి. అయితే ఇంకొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత సోలార్ సిస్టమ్ ప్రశాంతంగా మారింది. ఈ రోజు చూసుకుంటే గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ సూర్యుడి చుట్టూ సెటిల్ అయ్యాయి. అంటే వాటి కదలికల్ని మనం అంచనా వేయొచ్చు. మెర్క్యూరీ లాంటి ఇన్నర్ ప్లానెట్స్ తో పాటు నెప్ట్యూన్ లాంటి ఔటర్ ప్లానెట్స్, ఈ రెండిటి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్, సోలార్ సిస్టమ్ బయటి ప్రాంతాల్లో కైపర్ బెల్ట్, ఈ మొత్తాన్ని ఒక మేఘంలా కమ్మేసిన వుడ్ క్లౌడ్ ఉంది. వుడ్ క్లౌడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. ఈ సిస్టమ్ యొక్క బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇంకో సూర్యుడు సోలార్ సిస్టమ్ కి దగ్గరగా వస్తే ఒక ఆర్డర్ లో ఉన్న గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ యొక్క స్టెబిలిటీ దారుణంగా మారిపోతుంది. ఇది ఊహించుకొని చెప్పిన డేంజర్ కాదు, ఇది నిజం. 70,000 సంవత్సరాల క్రితం సూర్యుడి కంటే చిన్నగా ఉండే రెడ్ డ్వార్ఫ్, బ్రౌన్ డ్వార్ఫ్ అనే రెండు స్టార్స్ కలిసిన బైనరీ సిస్టమ్ వుడ్ క్లౌడ్ నుండి వెళ్లి సోలార్ సిస్టమ్ ని ఊపేసింది. ఈ క్రమంలో భూమి మీదకు కొన్ని డెడ్లీ ఆస్ట్రాయిడ్స్ దూసుకొని వచ్చాయి. అయితే వుడ్ క్లౌడ్ చాలా పెద్దది. దాని సైజ్ 3.2 కాంతి సంవత్సరాలు ఉంటుంది. సో అంత దూరం నుండి ఆ ఆస్ట్రాయిడ్స్ భూమిని నాశనం చేయడానికి రావాలంటే ఇంకో 20 లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ అంతకు మించిన డేంజర్ ఇంకోటుంది. సూర్యుడిలో సగం సైజ్ ఉండే ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ అయిన గ్లియిస్ 710 సోలార్ సిస్టమ్ వైపు దూసుకొని వస్తుంది. ఇంకో 12 లక్షల సంవత్సరాల్లో ఇది వుడ్ క్లౌడ్ నుండి పాస్ అయ్యి మన రాత్రి ఆకాశంలో అత్యంత కాంతివంతమైన స్టార్ గా వెలిగిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ ఇన్స్టెంట్ గా జరిగిపోదు. గ్లియిస్ 710 వుడ్ క్లౌడ్ లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్లడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ సమయంలో ఆ స్టార్ కొన్ని లక్షల వస్తువుల ఆర్బిట్స్ ని మార్చేస్తుంది. మన అదృష్టం బాగోపోతే కొన్ని వేల అంతరిక్షరాలు భూమి మీదకు బుల్లెట్స్ కంటే వేగంగా దూసుకొని వస్తాయి. సోలార్ సిస్టమ్ లోపలికి వచ్చే వేల ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ తో మన రాత్రి ఆకాశం నిండిపోతుంది. డైనోసార్స్ అంతమైపోయినట్టు మన కథ కూడా ముగిసే అవకాశం ఉంది. పరిస్థితి ఇంకా దారుణంగా మారొచ్చు. మన గ్యాలక్సీ చాలా వైలెంట్ ప్రదేశం. స్టార్స్ రెగ్యులర్ గా దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఒక స్టార్ వుడ్ క్లౌడ్ అంత దూరం నుండి కాకుండా ఏకంగా సోలార్ సిస్టమ్ దగ్గరికి వచ్చేయొచ్చు. ఇది చాలా పెద్ద డేంజర్. సో వేరే సూర్యుడు వచ్చి మన సూర్యుడిని గుద్దే ఛాన్స్ ఉందా? ఈ ఈవెంట్ జరిగే ఛాన్స్ చాలా తక్కువ, బట్ ఇంపాసిబుల్ కాదు. భూమి సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉన్నాడో ఇంకో సూర్యుడు భూమికి అంతే దూరం నుండి పాస్ అయితే ఏమవుతుంది? ఏం కాదు, జస్ట్ మన భూమి సోలార్ సిస్టమ్ బయటికి విసిరివేయబడుతుంది. బయట నుండి వచ్చే సూర్యుడు సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆరెంజ్ కలర్ లో ఉండే చుక్క మన ఆకాశంలో కనబడుతుంది. రోజులు గడిచే కొద్దీ ఇది పెద్దదవుతూ కాంతివంతంగా మారుతుంది. చివరికి పగలు కూడా రెండవ సూర్యుడు
కనపడే స్టేజ్ కి వచ్చేస్తుంది. బట్ ఈ సూర్యుడు రాత్రి అస్తమించడు. రెడ్ కలర్ లో మండుతూ కనబడతాడు. కొన్ని నెలల తర్వాత దాని సైజ్ తగ్గుతూ వస్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్. దీంతో పాటే పగటిపూట మన సూర్యుడు సైజ్ తగ్గడం గమనిస్తాం. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకంటే సూర్యుడి నుండి భూమి దూరంగా వెళ్లిపోవడం స్టార్ట్ చేసింది కాబట్టి. సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆకాశంలో సూర్యుడి సైజ్ తగ్గుతూ వస్తుంది. సూర్యుడి సైజ్ తగ్గితే మనకేమవుతుందిలే అనుకోవద్దు. సూర్యుడి నుండి భూమి దూరంగా వెళ్లిపోతుంది కాబట్టి సూర్యుడి నుండి మనకి వచ్చే కాంతి, వేడి తగ్గిపోతాయి. ప్రపంచం మొత్తం మీద పగలు కూడా రాత్రులుగా మారిపోతాయి. ఇక మనిషి యొక్క చివరి చలికాలం ముంచుకొచ్చేస్తుంది. భూమి పైన కింద ఉండే పోలార్ ఐస్ క్యాప్స్ భూమి మొత్తం పాకేస్తాయి. మొక్కలు వాడిపోయి చనిపోతాయి. అడవులు గడ్డగట్టుకుపోయి జంతువులు చనిపోతాయి. అయితే మార్స్ అంత దూరానికి భూమి వెళ్ళాక సర్ఫేస్ టెంపరేచర్స్ -50 degrees కి పడిపోతాయి. అంతరిక్షం నుండి చూస్తే ఒకప్పుడు బ్లూ గ్రీన్ కలర్ లో ఉండే భూమి ఇప్పుడు వైట్ కలర్ కి మారిపోతుంది. ఎందుకంటే నీరంతా ఐస్ గా గడ్డగట్టుకుపోయి ఉంటుంది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదేలైపోతుంది. అంటే రోడ్లు ఉండవు, కరెంట్ ఉండదు, చివరికి ఒక గవర్నమెంట్ కూడా ఉండదు. ఇళ్లలో గుంపులుగా చేరిన మనుషులు వేడి కోసం ఏది దొరికితే అది కాలుస్తుంటారు. ఈ నరకానికి ఎండ్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తూనే ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అవగొడతారు. ఇక నేల మీద ఎప్పటికీ ఆహారం పండదు. నేల మీదున్న ప్రతి మనిషికి చివరి రోజులు దగ్గర పడతాయి. ఇక భూమి జూపిటర్ తిరిగే దూరానికి వచ్చేసరికి సర్ఫేస్ టెంపరేచర్స్ 150 degrees కి పడిపోతుంది. అంటార్కిటికాలో రికార్డ్ అయిన అతి తక్కువ టెంపరేచర్ కంటే 150 ఇంకా తక్కువ. ఇలా అనకూడదు, కానీ ఈ టైం కి భూమి సర్ఫేస్ మీదున్న ఏ జీవి బతికుండదు, అది మనిషి అయినా సరే. సూర్యుడి నుండి వేడి లేదు కాబట్టి నీరు ఆవిరిగా మారదు. సో మేఘాలు పుట్టవు, వాటర్ సైకిల్ ఆగిపోతుంది. అంటే వర్షాలు పడవు. పోలార్ ఐస్ క్యాప్స్ భూమధ్య రేఖను టచ్ చేస్తాయి. సముద్రాల మీద మందపాటి ఐస్ లేయర్ ఫామ్ అవుతుంది. అయితే భూమి ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా చల్లగా మారి సముద్రం మీదున్న ఐస్ లేయర్ ఇంకా లోపలికి గడ్డగట్టుకుపోతుంది. సో సముద్రంలోని ఉప్పు శాతం పెరుగుతుంది. దీనివల్ల సముద్రం లోపల బతికే జీవాలు చనిపోతాయి. అయితే సముద్రం అడుగున ఉన్న నేల నుండి వేడి వస్తుంది. వీటిని హైడ్రోథర్మల్ వెంట్స్ అంటారు. ఇక్కడ బతికే జీవులు ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాతావరణానికి అలవాటు పడిపోతాయి. భూమి లోతుల్లో ఇంకా కిందకి వెళ్లే బ్యాక్టీరియా బతికే ఉంటుంది. ఎందుకంటే భూమి మధ్యలో ఉండే లావా కోర్ నుండి వస్తున్న రేడియేషన్ వాటికి వేడిని ఇస్తుంది. ఇక భూమి, ప్లూటో, ఆ తర్వాత కైపర్ బెల్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మన రాత్రి ఆకాశంలో కనబడే అత్యంత కాంతివంతమైన వస్తువు మన సూర్యుడే అవుతాడు. ఇప్పుడు టెంపరేచర్స్ -230 degrees కి పడిపోతాయి. సో వాతావరణంలో ఉన్న గ్యాసెస్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పుడే ఒక వింత జరుగుతుంది. అదే మంచు కురవటం. కాకపోతే ఈ మంచు నీటిది కాదు, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ ది. కొన్ని సంవత్సరాలు ఇలా పడుతూ భూమి మీద 10 meters మంచు లేయర్ ఫామ్ అవుతుంది. దీని కింద చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాలు ఉంటాయి. చివరికి ఊట్క్లౌడ్ దాటేసిన భూమి ఒక రోగ్ ప్లానెట్ అయిపోతుంది. అంటే అంధకారంలో జీవం లేని అనాథల ముందుకి కదులుతూ ఉంటుంది. కానీ ఇది జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అని ఆల్రెడీ చెప్పా కదా. సో మన టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయి ఉంటుంది. వేరే సూర్యుడు భూమిని సోలార్ సిస్టమ్ నుండి బయటికి విసిరేస్తాడని మనం వేల సంవత్సరాల ముందే కనిపెడతాం. అయితే వస్తున్న సూర్యుడిని ఆపేంత శక్తి మన దగ్గర ఉండదు. కానీ ఆ ఎఫెక్ట్స్ ని తట్టుకోవటానికి చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ కోసం మనకు కావాల్సినంత టైం ఉంటుంది. ఎంత ప్రిపేర్ అయినా చాలా మంది చనిపోతారు. కానీ భూమి నుండి వచ్చే జియోథర్మల్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే కొన్ని ఆర్టిఫిషియల్ కట్టడాల్లో కొన్ని లక్షల మంది బతుకుతారు. ఈ కాంప్లెక్స్ లో కొన్ని వేల సంవత్సరాలు బతకొచ్చు. ఇది వరకు భూమి మీద ఎంత ఫ్రీగా తిరిగే వాళ్లమో చూపించే డాక్యుమెంటరీస్ ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. అదృష్టం కొద్దీ ఇంకో సూర్యుడి గ్రావిటీలో చిక్కుకొని భూమి హ్యాబిటబుల్ జోన్ లో ఉండగలిగితే గడ్డగట్టిన ఐస్ అంతా కరిగి మనుషులు పైకి వస్తారు. మళ్ళీ నాగరికతను నిర్మించే క్రమంలో ఇది వరకటి భూమి చరిత్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.